అస్సలం వాలేకుమ్. హాయ్ అండి, నేను మీ షేక్ సుమియా. ఈరోజు అయితే ట్యూస్డే రోజుది వ్లాగ్ అండి. ఇది అయితే అందరూ బాగున్నారండి, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను కొంచెం పెద్దదే వ్లాగ్ చేస్తున్నానండి. నేనైతే మినపగుళ్ళకైతే నైటే కడిగేసి బాగా వాష్ చేసి నానబెట్టేసినానండి. నైట్ అంతా, ఓవర్ నైట్ అంతా. దాంట్లో కొంచెం బియ్యం వేసినాను. ఒక 2 గ్లాస్ మినపగుళ్ళకి ఒక గుప్పెడంతా బియ్యం వేసానండి నేనైతే. అది నా పొద్దున్నే నేను ఇప్పుడైతే ఇంకోసారి వాష్ చేసేసి మళ్ళీ మార్నింగ్ రోజు మండే రోజు అయితే నానబెట్టేసి పెట్టేసానండి. ట్యూస్డే రోజు అయితే ఇప్పుడు క్లీన్ చేసేసి మిక్సీ జార్ బౌన్లో వేసేసి అది రుబ్బుకుంటున్నానండి. నేనైతే గ్రైండ్ చేసుకొని మళ్ళీ అది నైస్ పిండి కావాలండి. దీంట్లో అయితే మేము ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అది కూడా వేసుకోవచ్చండి. ఐస్ క్యూబ్ కూడా దాంట్లో ఐస్ క్యూబ్ వేస్తే అది గుల్లగా వస్తాయండి. అది వడలైతే లోపల గుల్లగా వస్తాయి. దానికోసం ఐస్ క్యూబ్ వేయాలండి. నేనైతే ఐస్ క్యూబ్ వేస్తున్నాను దాంట్లో. ఇప్పుడు అది గ్రైండ్ చేసుకున్నాను కదా పిండి అంతా ఒక బౌన్లో వేసేస్తున్నానండి. నేనైతే ఇట్లా ఇవి వడలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి అయితే పొద్దున్నే చేసేయాలండి. ఇప్పుడు ఎండాకాలం కదా, చాలా ఎండుంది. ఇంకా కిచెన్ రూమ్లో అయితే చాలా వేడిగా ఉంటుందండి. దానికోసం ఫాస్ట్గా చేసుకుంటాను నేనైతే వంటలంతా. మళ్ళీ ఇప్పుడైతే ఈ చిత్రాన్నం చేసేకి అన్నం పెడుతున్నానండి. స్టవ్ పైన కడిగేసి అంతా ఉప్పేసేసి నేనైతే గిన్నెలోనే చేస్తాను అన్నం అయితే. ఈ కడాయి ఐరన్ కడాయి కూడా పెట్టేస్తున్నానండి, ఎందుకంటే చట్నీ చేసేకండి ఇవి కూడా. ఇప్పుడైతే నేను దాంట్లో అది నీళ్ళు వేస్తున్నానండి. పల్లీలు వేయించుకుందాం, ఎందుకంటే వేయించుకుంటేనే కదా చట్నీ బాగుంటుంది. పచ్చగా వేస్తే బాగుండవు కదా, అందరికీ తెలిసిన మాట. నేనైతే ఇప్పుడు మీకు చెప్తున్నానండి, ఎందుకంటే అట్లే పచ్చి వేయము. మేము కూడా మా ఇళ్ళల్లో ముస్లిమ్స్ ఇంట్లో ఇట్లా చట్నీ చేసుకుంటామని నేను కూడా చెప్తున్నాను. ఇట్లా ఇవి నైటే నానబెట్టేసినానండి. కిష్మిష్ ఇంకా బాదం నానబెట్టేసి మళ్ళీ మేము పడగడుపున తింటామండి. అవి అయితే హెల్త్కి మంచిది కదా, ఆ 2 ఐటమ్స్ దానికోసం అది తింటాం మేమైతే. అది పల్లీలు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో చల్లగా అయ్యే దానికోసం పెట్టేస్తున్నానండి. ఇవి అయితే పల్లీలు. మళ్ళీ దీంట్లో కోకోనట్ ఇంకా పచ్చిమిరపకాయలు అంతా వేయించుకుంటానండి. అదే ఐరన్ కడాయిలో. మేమైతే ఇట్లే ఐరన్ కడాయిలోనే నేను వేయించుకుంటాను. ఐరన్ కడాయిలో చేసుకుంటే ఏమైనా బాడీలో ఐరన్ తక్కువ ఉంటే దీంట్లో వంటలు చేసుకుంటే సరిపోతుందంట అండి. నేను కూడా చాలా చోట విన్నాను, ఐరన్ కడాయిలో చేస్తే బాడీలో ఏమైనా ఐరన్ తక్కువ ఉంటే ఐరన్ బాగా పెరుగుతుందని చెప్తారు. దానికోసం మా ఇంట్లో నేను ఐరన్ కడాయిలోనే చేస్తాను. ఇంకా నాన్ స్టిక్ కడాయిలో కూడా చేస్తానండి. మళ్ళీ దీంట్లో అయితే పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. కోకోనట్ అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత అది మేమైతే పచ్చిది వేయలేదండి. నేనైతే అది ఎండి కొబ్బరి వేసేసి దాంట్లో పచ్చిమిరపకాయలు వేసేస్తున్నానండి. మళ్ళీ ఒక సైడ్లో అన్నం చేస్తున్నాను కదా చిత్రాన్నంకి, అది కూడా ఉడుకుతూ ఉంది అన్నం అయితే. మా ఇంట్లో అయితే వడలు తింటారండి అందరూ ఇష్టపడి మా ఇంట్లో. దానికోసం నేను వడలు చేస్తున్నాను. నిన్న షార్ట్ కూడా పెట్టింటినండి నేనైతే, వడలు ఇట్లా టిఫిన్లో మేము చేస్తున్నామని. మీకు నచ్చితే మా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండి. ఇది అయితే వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ బౌన్లో అన్నీ వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు, ఎండి కొబ్బరి, ఇంకా ఉప్పు, చింతపండు, ఇంకా కొంచెం జీలకర్ర, బెల్లం వేసుకొని అది చట్నీ చేసుకుంటానండి. జార్ బౌన్లో వేసుకొని అది చట్నీ అయిన తర్వాత మళ్ళీ చిత్రాన్నం చేసుకొని మళ్ళీ వడలు వేస్తానండి. నేనైతే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక బౌన్లో వేసుకుంటే రెడీ అయిపోయినట్టండి. దీంట్లో తాలింపు అయినా వేసుకోవచ్చండి. నేనైతే తాలింపు వేస్తే మా ఇంట్లో తినాలండి, దానికోసం నేనైతే తాలింపు వేయలేదు చట్నీలో. ముందరైతే మా మాటలో నేను వ్లాగ్ చేస్తూ ఉంటానండి. మా ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు, నువ్వు ఈడ అయితే హిందూస్ ఇది తెలుగు మాట్లాడితే ఎక్కువ తెలుగులోనే ఇష్టపడతారు కదా ముస్లిమ్స్ కూడా, మళ్ళీ తెలుగు కూడా బాగా అర్థమవుతుంది కదా అందరికీ, తెలుగులోనే చెయ్యి అని నా ఫ్రెండ్స్ చెప్తే నేను తెలుగులో చేస్తున్నానండి. మళ్ళీ ఇది చిత్రాన్నంకి అంతా ఉల్లిపాయలు అంతా కోసేసి పెట్టేసినానండి, కట్ చేసేసి ఒక ప్లేట్లో. మళ్ళీ ఆ బౌన్లో మినప పిండి చేసినాను కదా,
అది బాగా మిక్స్ చేస్తున్నానండి. కొత్తిమీర వేసి దాంట్లో అల్లమైన వేయచ్చు, పచ్చిమిరపకాయ ఇంకా పచ్చి కొబ్బరి అంతా వేయచ్చండి. అవి వేస్తే మా పిల్లలు తినరు. దానికోసం నేను కొత్తిమీర మాత్రం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అది అయితే పిండి అయితే ఎంత మిక్స్ చేసుకుంటామో, ఎంత బాగా రఫ్గా మిక్స్ చేసుకుంటామో అంత బాగా గుల్లగా వస్తాయండి వడలు అయితే. దానికోసం నేను బాగా మిక్స్ చేసేసి కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి ప్లేట్ మూసేసి సైడ్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే నేను చిత్రాన్నం చేస్తున్నానండి. అందరి ఇంట్లో చేసే విధానం కానీ నేను కూడా చేస్తున్నానండి చిత్రాన్నం. మా ఇంట్లో అయితే మేము ఇట్లా చేస్తామండి చిత్రాన్నం. ఆయిల్ వేసేసి కడాయిలో అది ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయ, ఇంకా పల్లీలు, వేయించుకునే పల్లీలు, ఇంకా శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు అంతా వేసుకోవచ్చండి. నేనైతే పల్లీలు మాత్రమే వేసినాను. అది బాగా వేయించిన తర్వాత ఆవాలంతా చిట్పట అయిన తర్వాత ఇది ఉల్లిపాయ, ఇంకా పచ్చిమిరపకాయ, టమాటో అంతా వేస్తాము. కొంతమంది అయితే ఉల్లిపాయలే వేయరు చిత్రాన్నంలో, ఉత్త పచ్చిమిరపకాయలు ఇంకా టమాటో కూడా వేయరు. పచ్చిమిరపకాయలు, పల్లీలు, ఉద్దిబ్యాళ్ళు అవంతా వేసేసి బాగా ఫ్రై చేసేసి దాంట్లో నిమ్మకాయ పిండేస్తారు, లేకుంటే రైస్లో అయినా పిండుకుంటారండి. మేమైతే ఇట్లా చేసుకుంటాం చిత్రాన్నం అయితే. ఇది వేయించుకోయిన తర్వాత అంతా పసుపు, ఉప్పు వేసుకొని ఎక్కువ వేయించకూడదండి. ఎక్కువ వేయిస్తే ఉల్లిపాయ టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. దానికోసం ఎక్కువ వేయించను నేనైతే. చిత్రాన్నంలో కొంచెం అట్లా ఫ్రై చేసేసి ఒక 2 minutes అట్లే అంతే. మళ్ళీ దాంట్లో ఉప్పు, పసుపు వేసేసి దాంట్లో మళ్ళీ నేను ఇది నిమ్మకాయ రసం వేసేస్తానండి నేనైతే. దాంట్లో వేసేసి అది స్టవ్ బంద్ చేసేసి మళ్ళీ అన్నం వేసేయాలండి. ఉడికిన అన్నం వేయకూడదండి, ఉడుకుడుకు అన్నం వేయకూడదండి. చల్లగా అయిన తర్వాతనే అన్నం కలపాలి. ఉడుకుడుకు అన్నం కలిపేస్తే ముద్దకట్లా అయిపోతుందండి చిత్రాన్నంలో. దానికోసం నేను చల్లగా అయిన తర్వాతనే కలిపేది. ఇప్పుడైతే నేను నిమ్మ పండు అయితే రసం వేస్తున్నానండి నేనైతే. అది వేసుకున్న తర్వాత ఈ స్టవ్ బంద్ చేసేయాలండి, రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే దానిపైన కొత్తిమీర వేసేసి కొంచెం స్టవ్ బంద్ చేసేయాలండి. ఇప్పుడైతే మళ్ళీ దాంట్లో అన్నం చేసుకున్నాం కదా, వేడి వేడి అన్నం, అది వేసేసి కడాయిలో కొంచెం వదిలేయాలండి. చల్లగా అయ్యే వరకు వదిలేయాల అన్నం. ఎందుకంటే ఇప్పుడైతే నేను కలపను, కలిపితే అది ముద్దకట్లా అయిపోతుంది అన్నం, ఉండలు గట్లా అయిపోతుంది అన్నం. దానికోసం చల్లగా అయిన తర్వాత నేను కలుపుతున్నానండి నేనైతే. చిత్రాన్నం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి చిత్రాన్నం. ఇట్లా చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. దీంట్లో చట్నీ అయినా ఉండొచ్చు, లేకుంటే మామిడికాయ ఊరగాయ అయితే కూడా బాగుంటుందండి దాంట్లో చిత్రాన్నంలో. మళ్ళీ ఇప్పుడైతే నేను వడలు వేస్తున్నాను. చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది కదా, అది సైడ్ పెట్టేసి ఇప్పుడు బిస్మిల్లాహిర్రహమానిర్రహీం ఇప్పుడైతే కడాయిలో ఐరన్ కడాయిలో వేస్తున్నానండి. ఇది అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలు వేద్దామండి. ఇది చట్నీ చేసినానే ఆ కడాయిలోనే మళ్ళీ వాష్ చేసేసి మళ్ళీ ఆ కడాయిలోనే వడలు వేస్తున్నానండి. ఇట్లా తడి చేసుకోవాలండి చేతి అయితే నీళ్ళతో. అది తడి చేసుకుంటే పిండి అయితే చేతికి తగలదండి, ఎందుకంటే నీళ్ళు ఉంటాయి కదా కింద. కడాయిలో వేసిన వెంటనే వెళ్ళిపోతుంది వడ అయితే నూనెలోకి. మేము నీళ్ళు అద్దుకోకుండా వేస్తే అది మా చేతికే తగులుకుంటుంది, కడాయిలోకి పోదు వడ. ఇట్లా నీళ్ళు అద్దుకొని వేస్తే బాగుపోతాయండి. చాని ఇది టీ చేస్తామే చాన్ని వడగడతామే, ఆ చాన్ని పైన నీళ్ళు వేసేసి కొంచెం నీళ్ళు అద్దేసి మళ్ళీ దానిపైన వడ వేసేసి మళ్ళీ రౌండ్గా ఇచ్చేసేసి నూనెలో అట్లా అయినా వేయచ్చండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా వడలు, మాషాల్లా. నాకైతే చాలా బాగా వచ్చినాయి వడలు అయితే. మా ఇంట్లో అయితే అందరూ ఇష్టపడి తిన్నారండి, బాగున్నాయి అని. ఇది అయితే ఇట్లా వేయించుకొని రెడ్ కలర్ అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేస్తున్నానండి నేనైతే. చూడండి, 2 గ్లాసు మినపగుళ్ళకి ఒక 25 అయినాయండి నాకైతే ఇవి వడలైతే. చూడండి ఎంత బాగా గుల్లగా వచ్చినాయో వడలైతే, ఎంత టేస్ట్గా ఉంటాయో. ఆయిల్ కూడా ఫ్రెష్, ఇంట్లోనే చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి కదండి. ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తున్నానండి. చిత్రాన్నం, వడలు అంతా చట్నీ వేసుకొని టిఫిన్ చేస్తున్నాను. పిల్లలది అందరిది టిఫిన్ అయింది మా ఇంట్లో. నేను లాస్ట్లో తింటానండి, అందరికీ ఇచ్చేసి
టిఫిన్ నేను లాస్ట్లో ప్రశాంతంగా తింటాను. ఎందుకంటే అందరి మధ్యలో కూర్చుంటే అది ఇది అంటూనే ఉంటారు. అందరికీ టిఫిన్ చేసేసి ఇచ్చేసి మళ్ళీ నేను తింటాను. ఇప్పుడైతే నేను సామాన్లు క్లీన్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంట్లో కూడా క్లీన్ చేస్తున్నానండి. డస్ట్ అంతా పైన అయితే నేను కూడా వాషప్ అయిపోయి పైన అయితే బట్టలు ఆరబెట్టేసినాను పొద్దున్నే. ఇప్పుడైతే నేను బట్టలంతా తీసుకుంటున్నానండి. ఇవి అంతా బట్టలంతా ఆరిపోయినాయి కదండి, దానికోసం బట్టలంతా తీసుకొని మళ్ళీ ఇంట్లో పెట్టేసి ఇప్పుడైతే లంచ్లో నేను బిర్యానీ చేస్తున్నానండి. బాస్మతి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. నేనైతే ఈ రెసిపీ మాత్రం పెట్టలేదండి, ఊరికే కొంచెం షూట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మళ్ళీ నేను కొంచెం రెసిపీలు వ్లాగింగ్ చేస్తానండి. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ అండి. అస్సలాము అలైకుం. అల్లాహ్ హాఫిజ్.